మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 12 రోజులైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. అయితే చిన్నారి జ్ఞానేశ్వరి కంచె దాటి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నట్టుగా తెలుస్తోంది. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో సెర్చ్ ఆపరేషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్న సిచ్యువేషన్. కిడ్నాప్ కోణంలో కూడా పోలీసుల విచారణ కొనసాగుతోందంటూ బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఇప్పటికి 12 రోజులు దాటింది. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎలాంటి పురోగతి లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారం చిట్టడివిలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. తోట కొండ ప్రాంత సరిహద్దు కంచె వద్ద చిన్నారి అదృశ్యమైందని భావిస్తున్నారు. ఆ ప్రదేశంలో ఇనుప కంచెకు చిన్నారి ఆకారం పోలిన 2 బొమ్మలను పోలీసులు అమర్చారు. వాటిలో కొంత మాంసాహారం పెట్టి ప్రాంతంలో అడవి జంతువులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకునేందుకు కూడా ట్రాప్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అడవి జంతువులు, కొండ చిలువ వంటివి ఏమైనా ఉంటే మాంసాహారం వాసనకి బొమ్మల వద్దకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కోణంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. రైట్, విచారణపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి, 12 రోజులు దాటింది, నిజంగా ఎలాంటి పురోగతి లేకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఏం చెప్తున్నారు పోలీసులు? గుడ్ మార్నింగ్ హరి. పోలీసులు అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. మరోవైపు కిడ్నాప్ కోణంలో కూడా ఎవరైతే ఈ చిన్నారి తండ్రి గణేష్ ఉన్నాడో గణేష్ స్నేహితులను కూడా ఒక్కొక్కరిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పాటుగా జ్ఞానేశ్వరి ఇంటి వెనుక ఉన్నటువంటి చిట్టడవిలో ఉన్న జీడిమాడు తోటల్లో ఈ వేసవి సందర్భంగా ఎవరైనా గిరిజనులు వచ్చి అక్కడ జీడిపిక్కలు సేకరిస్తే ఈ పాపను ఏమైనా తీసుకెళ్లారన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంపచోడవరం ప్రాంతం చెందినటువంటి 15 మంది గిరిజనులు చిన్నారి అదృశ్యానికి 15 రోజుల ముందు వచ్చి అక్కడ జీడిపిక్కలు సేకరించడం చేశారన్న సమాచారంతో కూడా ఒక బృందాన్ని అక్కడ పంపించారు. ఓవరాల్ గా చూసినట్లయితే చిన్నారి మిస్సింగ్ కేసు మిస్టర్ అయితే ఇంకా వేయలేదు. దాదాపు 12 రోజులైనా సరే జ్ఞానేశ్వరి జాడ అయితే ఇంతవరకు తెలియని పరిస్థితి ఉంది. ఒకవైపు ఎన్డీఆర్ఎఫ్ తో పాటుగా ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా 40 ఎకరాల పామాయిల్తో పాటుగా వెనకనున్నటువంటి నల్లకొండ, అదేవిధంగా 500 ఎకరాల్లో ఉన్నటువంటి చిట్టడిని కూడా గాలింపు చర్యలు చేశారు. సమీపంలో ఉన్న కూడా చెరువులో కూడా గాలింపు చర్యలు చేపట్టినప్పుడు కూడా ఆ జ్ఞానికి సంబంధించినటువంటి ఆచూకీ తెలియలేదు. మరోవైపు ఏదైతే చిన్నారి కనిపించకపోవడంతో 12 రోజులు గడపడంతో తల్లిదండ్రులు అయితే తీవ్రంగా రోధిస్తున్న పరిస్థితి ఉంది. తమ పాప ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఎవరి దగ్గర ఉందని చెప్పి అనుక్షణం చిన్నారిని తలుచుకుంటూ కుమిలిపోతున్న పరిస్థితి అయితే ఉంది. 12 రోజులైనా సరే ఈ కేసులో ఎలాంటి పురోగతి సాధించలేదు. కేసు ఛేదించడానికి పోలీసులు అయితే తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజు, మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.